I've fallen in love with I Love. Del bole wow. कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफलहेतुर्भो मा ते सङ्गोऽस्तविकर्मणि। महाभारतम् 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 महाभारतम्। ఇది శ్రీ మహాభారత కథ, ఇది శ్రీ మహాభారత కథ, మహాభారత కథ, మహాభారత కథ. ఇదే పంచమ వేదము, పురుషార్థము పరమార్థము, సారథై శ్రీకృష్ణుడే బోధించిన గీతార్థము. యుద్ధ శంఖధ్వానమే ఇది ధర్మ రక్షణ కోసమే, యుద్ధ శంఖధ్వానమే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం, ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. నేను సమయాన్ని ఈరోజు మహాభారత కథను వినిపించబోతున్నాను. ఈ మహాభారతం కేవలం భరతవంశం యొక్క సాధారణ కథనం కాదు. ఇది భారతీయ సంస్కృతి యొక్క ఉత్థాన పతనాల కథ. ఇది సత్యాసత్యాల మహాయుద్ధం కథ. ఇది అంధకారాన్ని చీల్చుకు వచ్చే వెలుగురేఖల కథ. ఇక ఈ కథను నేను తప్ప మరెవ్వరూ వినిపించలేరు. ఎందుకంటే నేను ఈ కథను చరిత్రగా సాగిపోవడం చూశాను. ఇందులోని ప్రతి పాత్రను నేను చూశాను. ఇందులోని ప్రతి సంఘటన నా సముఖానే జరిగింది. నేనే దుర్యోధనుణ్ణి, నేనే అర్జునుణ్ణి, అలాగే నేనే కురుక్షేత్రాన్ని. ఎందుకంటే మహాభారతం కూడుతున్న విడిపోతున్న బాంధవ్యాలను, వాటి ఆధారంగా జీవన సాగరాన్ని మథించి జీవన తత్వ సత్యాల అమృతాన్ని వెలికి తెచ్చే కథ. ఇక ఈ పోరాటం ప్రతి యుగము తమ తమ కురుక్షేత్రాల్లోకి తేవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి యుగంలోని సత్యానికి వర్తమానంలోని అసత్యంతో పోరాడాల్సి వస్తుంది. ఇక నేనున్నంత వరకు ఈ మహాయుద్ధం సాగుతూనే ఉంటుంది. అలాగే నాకు అంతమనేదే లేదు. నేను అనంతాన్ని. అందుకనే ప్రతి వర్తమానము
ఈ కథను వినడము ఆలోచించడము ఆవశ్యకం. అందువల్ల అవి భవిష్యత్తు కోసం సిద్ధమవుతాయి. ఈ పోరాటం చేయడం ప్రతి వర్తమానపు కర్తవ్యం, ప్రతి భవిష్యత్తుకి లలాట లిఖితం. అందుకే నేను ఒక్కోసారి గురువుగా, ఒక్కోసారి తల్లిగా, ఒక్కోసారి ఋషిగా మారి ఈ కథ ద్వారా ప్రతి కొత్త తరాన్ని ఈ పోరాటానికి సన్నద్ధులను చేస్తూ ఉంటాను. వాస్తవానికి ఈ కథ శ్రీకృష్ణుడు అర్జునునికి గీతోపదేశం చేసిన నాడు ఆరంభం కాలేదు, లేక ద్రౌపది దుర్యోధనుణ్ణి చూసి హేళనగా నవ్విన నాడు కాదు. ఈ కథ ఆ సంఘటనల కంటే చాలా ముందుగా శకుంతల దుష్యంతుల పుత్రుడు భరత చక్రవర్తి విజయయాత్ర నుండి తిరిగి వచ్చినప్పుడు హస్తినాపుర రాజసభలో ప్రారంభమైంది. దిగ్విజయులైన చక్రవర్తి భరత మహారాజు గారికి, దిగ్విజయులైన చక్రవర్తి భరత మహారాజు గారికి, చక్రవర్తి భరత మహారాజు గారికి, దిగ్విజయులైన చక్రవర్తి భరత మహారాజు గారికి, చక్రవర్తి భరత మహారాజు గారికి, దిగ్విజయులైన చక్రవర్తి భరత మహారాజు గారికి, దిగ్విజయులైన చక్రవర్తి భరత మహారాజు గారికి. భరతుని విజయం ఇదొక్కటే కాదు. అతడు హస్తినాపుర రాజ్య సరిహద్దులని హిమాలయాల నుండి సముద్ర తీరం వరకు వ్యాపింపజేశాడు. అలాగే మన ఈ మహోన్నత దేశం ఇతడి పేరు మీదుగానే భరతవర్షమని కీర్తింపబడుతోంది. భరత మహారాజు ఔన్నత్యం ఇంకా ఎందులో ఉందంటే అతడు సరిగ్గా తన రాజసభా భూమిలోనే ప్రజాతంత్రం యొక్క తొలి బీజాన్ని నాటాడు. అలాగే జన్మకి కర్మకి మధ్య ఓ రేఖను గీసి ఏమన్నాడంటే జీవితానికి అర్థం జన్మించడం కాదు కర్మ అని. ఎందుకంటే వాస్తవానికి కురుక్షేత్రం ధర్మక్షేత్రం. మహారాజు గారికి జయం. నేడు హస్తినాపుర సరిహద్దులు హిమాలయాల నుంచి కుమారీ తీరం వరకు విస్తరించాయి. ఆర్యావర్తం భరతవర్షమని ఖ్యాతి నొందింది. మహారాజా, యువరాజెవరన్నది తాము ప్రకటించే సమయం ఆసన్నమైంది. మహామంత్రి, ఆ ప్రకటన చంద్రవంశీయుల పూర్ణిమా ఉత్సవంలో చేస్తాం. నీవెక్కడికో వెడుతున్నావని విన్నాను పుత్రా. అవునమ్మా, యుద్ధం నుంచి తిరిగి రాగానే వెళ్లి కణ్వ మహర్షిని దర్శించాలనుకున్నాను. వారిని మహర్షి అని కాదు, తాత అని పిలువు పుత్రా. నేను వారి పుత్రికను కాను, కాని పెరిగింది మాత్రం వారి చల్లటి చేతుల్లోనే. వారి చరణాలకు నా నమస్సులు కూడా అందించు. ఆపై వారిని అడుగు, వారు వారి పుత్రిక శకుంతలను మరిచారా అని. అవశ్యం మాత, తప్పకుండా. సెలవా మరి. చిరంజీవి భవ. రా శకుంతలాపుత్ర. ప్రణామాలు మహర్షి. ఆశీస్సులు. శకుంతల ఎలా ఉంది వత్సా? బాగున్నారు ఋషివర్య. తమరి చరణాలకు సదా వారి ప్రణామాలు అందజేస్తున్నారు. తమ పుత్రికను తాము మరిచిపోయారా అని అడగమన్నారు. ఏదైతే అడగాలని వచ్చావో అది ముందు అడుగు వత్సా. సమస్య ఏమిటంటే 9 పుత్రులకు తండ్రిని నేను. వారిలో ఎవరిని యువరాజుని చేయాలి ఋషివర్య? ఈ ప్రశ్న వల్ల తేలిందేమంటే పృథ్వీపై విజయం సాధించే భరత చక్రవర్తి ఇప్పటికీ తనని తాను జయించలేదని. నీపై నీవు విజయం సాధించకపోతే మరింక న్యాయమేం చేయగలవు? అందుకే వెళ్ళు, నీపై నీవు విజయం సాధించు. నీ ప్రశ్నకు నీకు సమాధానం లభిస్తుంది. నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఆయుష్మాన్ భవ. హస్తినాపురం
చంద్రవంశీయుల ప్రతాపంతో వెలిగిపోతోంది. ఇక ఈరోజు రాజసభలో స్వయంగా చరిత్రే ఊపిరి బిగబట్టి నిలుచుని హస్తినాపుర యువరాజుని ప్రకటించే ఉద్విగ్న క్షణాల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఇదే అమర కథ అయిన మహాభారతం యొక్క మొదటి లిఖించబడని పుట. బహుపరాగ్ 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 రాజాదిరాజ రాజమార్తాండ చంద్రవంశ తిలక న్యాయానువర్తి మహాచక్రవర్తి భరతుల వారు వేంచేస్తున్నారహో. ప్రణామం మాత. మహామంత్రి, దుష్యంతపుత్రుణ్ణైన భరతుణ్ణి ప్రప్రథమంగా మాకు సహకరించిన యోధులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ యోధులే హస్తినాపురాన్ని ఆర్యావర్తం సరిహద్దుల్లోని అంతిమ రేఖ వరకు విస్తరించారు. ఆపై నా కృతజ్ఞతలు హస్తినాపుర ప్రజలకు అందిస్తున్నాను. వారు తమ ఆశీర్వాదాలతో పాటు వారి పుత్రులని మాతో యుద్ధానికి పంపించారు. వారిలో కొందరు మాతో పాటు తిరిగి రాలేకపోయారు. మేం వారి మాతాపితరులకు కోటి కోటి ప్రణామాలు చేస్తున్నాము. ఇక ఈరోజు ఈ రాజసింహాసనం నుండి మేం ప్రకటిస్తున్నదేమిటంటే, ఏ రాజు తన దేశం కంటే, దేశ జన సముదాయం కంటే గొప్పవాడు కాడు. రాజుకు కేవలం 3 కర్తవ్యాలుంటాయి: దేశానికి, జన సముదాయానికి న్యాయం చేయడం, వారిని రక్షించడం, దేశానికి మరియు ప్రజలకు న్యాయాన్ని అందించడమే కాక వారిని రక్షించే శక్తి ఉన్న వ్యక్తిని యువరాజుగా నియుక్తుణ్ణి చేయడం. మా కుమారుల్లో ఎవ్వరికీ ఈ గుణాలు లేవని చెప్పడానికి మేం విచారిస్తున్నాం. అందుకే మేము భారద్వాజ కుమారుణ్ణి మా కుమారునిగా భావించి అతణ్ణి యువరాజుగా నియుక్తుణ్ణి చేస్తున్నాం. ప్రణామం మాత. చిరంజీవి భవ. మాత, తాము విచారంగా కనిపిస్తున్నారు. మేం విచారంగా ఉన్నాం కాబట్టి ఆ విధంగానే కనిపిస్తున్నాం. కారణం మాత? ఈ వంశ చరిత్రలోని తన పుత్రుల హక్కుని వేరెవరికో కట్టబెట్టిన మొట్టమొదటి తండ్రివి నువ్వే. నువ్వేం తండ్రివి పుత్రా? నేను ఎలాంటి తండ్రినంటే మాత, కేవలం తండ్రిని మాత్రమే కాదు, నేను రాజుని కూడా. అయినా పుత్రులు పుత్రులే కదా భర్త. తామొక తల్లి కదా. మమకారం తమర్ని వివసుల్ని చేసింది. నేను రాజుని. న్యాయం నన్ను కట్టిపడేసింది. నా కుటుంబం బహు విశాలమైనదమ్మా. నేనెవర్నైతే యువరాజుగా నియుక్తుణ్ణి చేస్తున్నానో
అతడు నాకు పుత్రుడే. ఎందుకంటే నా ప్రజల్లో అతను ఒకడు. నా జన సముదాయమంతా నా కుటుంబమే కదా. నేనొకవేళ నా పుత్రుణ్ణే యువరాజుగా ప్రకటిస్తే ఈ రాజ్యానికి, ప్రజానీకానికి రెండింటికీ అన్యాయం జరుగుతుంది. రాజమాత, తమరి పుత్రుడిలా న్యాయం చేసినందుకు తాము నిజానికి ఎంతో గర్వించాలి. కాని భరతుని రాజనీతి ప్రసరించిన భూమిపై మొలకెత్తిన లోకతంత్రమనే అంకురం కొన్ని తరాల అనంతరం హస్తినాపుర నరేశుడైన శంతనుడి పాలనా కాలంలో తిరగబడింది. అప్పుడు జన్మయే కర్మ కంటే గొప్పదని నమ్మబడింది. అలాగే వర్తమానం ఒక తెలియని భవిష్యకాలపు పందెంలో పెట్టబడింది. వాస్తవానికి అదే రోజు మహాభారతం కోసం కురుక్షేత్రం అనే రణభూమి కూడా సిద్ధమవసాగింది. శంతనుడి కథ ఈ విధంగా ప్రారంభమైంది. ఒకరోజు శంతన మహారాజు గంగా తీరంలో వేటాడుతున్నాడు. మేం శంతనులం దేవి. హస్తినాపుర నరేశులం శంతనులం. నేను గంగను. మేమిక్కడ వేటాడడానికి వచ్చాం. కానీ మరేమైంది మహారాజా? అదే ఇంకా తెలియడం లేదు. కానీ చూస్తుంటే ఒక చంద్రముఖం గల మృగనైనే మమ్ము వేటాడినట్లుంది. అయ్యో పాపం, అలా జరిగిందా? హస్తినాపుర నరేశులు జాగ్రత్తగా ఉండుండాలి. ఎందుకంటే రాజులేని హస్తినాపురం ఎలా ఉంటుందంటే ధనుస్సు లేని ధనుర్ధారి భుజంలాగా. ఇప్పుడు హస్తినాపురం గతేమిటి మహారాజా? ఇప్పుడింకా హస్తినాపురాన్ని కాపాడడానికి కేవలం ఒకే ఉపాయముంది. మరైతే తాము సత్వరం ఆ ఉపాయాన్ని అవలంబించాలి మహారాజా. అది నీ చేతుల్లోనే ఉంది దేవి. నా ప్రశ్న నేను రేపడుగుతాను మహారాజా. హస్తినాపురం వంటి శక్తిగల రాజ్యరక్షణ భారం నా చేతుల్లో ఎలా ఉంటుందని. రేపెందుకు దేవి? నేడే అడగవచ్చుగా. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు సమాధానానికి ఓ ముహూర్తం ఉంటుంది.
మేం శంతనులం దేవి. హస్తినాపుర నరేశులం శంతనులం. నేను గంగను. మేమిక్కడ వేటాడడానికి వచ్చాం, కానీ మరేమైంది మహారాజా? అదే ఇంకా తెలియడం లేదు. కానీ చూస్తుంటే ఒక చంద్రముఖం గల మృగనైనే మమ్ము వేటాడినట్లుంది. అయ్యో పాపం, అలా జరిగిందా? హస్తినాపుర నరేశులు జాగ్రత్తగా ఉండుండాలి. ఎందుకంటే రాజు లేని హస్తినాపురం ఎలా ఉంటుందంటే ధనుస్సు లేని ధనుర్ధారి భుజంలాగా. ఇప్పుడు హస్తినాపురం గతేమిటి మహారాజా? ఇప్పుడు ఇంకా హస్తినాపురాన్ని కాపాడడానికి కేవలం ఒకే ఉపాయం ఉంది. మరైతే తాము సత్వరం ఆ ఉపాయాన్ని అవలంబించాలి మహారాజా. అది నీ చేతుల్లోనే ఉంది దేవి. నా ప్రశ్న నేను రేపు అడుగుతాను మహారాజా. హస్తినాపురం వంటి శక్తిగల రాజ్యరక్షణ భారం నా చేతుల్లో ఎలా ఉంటుందని. రేపెందుకు దేవి? నేడే అడగవచ్చుగా. ఎందుకంటే ప్రతి ప్రశ్నకు సమాధానానికి ఓ ముహూర్తం ఉంటుంది. చాలాసేపటి నుంచి వేచి ఉన్నావా దేవి? వేచి ఉండవలసి వచ్చింది, కానీ ఎక్కువసేపు కాదులేండి. నిన్న తాము అన్నారుగా మహారాజా, హస్తినాపురాన్ని కాపాడడానికి కేవలం ఒకే ఉపాయం ఉందని. అందుకు తమరితో నేను మరైతే తాము సత్వరం ఆ ఉపాయాన్ని అవలంబించాలన్నాను. అప్పుడు తామన్నారు అది నీ చేతుల్లోనే ఉంది అని. ఇప్పుడింక దాన్ని కొనసాగిద్దాం మహారాజా. నా చేతుల్లో ఎలా ఉంది? నీవు గనక హస్తినాపుర పట్టపురాణి కావడానికి అంగీకరిస్తే ఈ శంతనుడు కాపాడబడతాడు, హస్తినాపురము రక్షించబడుతుంది. ఈ ప్రతిపాదనకు నేను అంగీకరించగలను. కానీ దేవి, మేం క్షత్రియులం. అలాగే క్షత్రియుల శబ్దకోశంలో కాని వంటి పదాలుండవు. అయితే ఓ వాగ్దానం చెయ్యండి. నేటి నుండి మా వాగ్దానాలన్నీ నీకే దేవి. అన్నీ వద్దు ప్రభు, ఒక్కటి చాలు. ఒక్కటి చాలా? తమరు నన్నెప్పటికీ ప్రశ్నించరాదు. ఓ సింతేనా? అలాగే మేం నీకు మాట ఇచ్చాం దేవి. నేను ఎలాంటి పని చేసినా తామెప్పుడూ అదేమిటి అని నన్ను అడగరాదు. అలాగే మేం ఎప్పటికీ నిన్నే ప్రశ్న అడగము, ఆపై కారణం తెలుసుకునే ప్రయత్నమూ చేయము. తాము గనక అలా ఉండనట్లయితే నేను మీ మొదటి ప్రశ్నకు జవాబిచ్చిన వెంటనే తమ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతాను. నాకు అంగీకారమే దేవి.
మహారాజు గారికి ఏమైందో అర్థం కావడం లేదు. అయ్యా సేనాపతి గారు, తాము తమ నుదుటి కంటిన దుమ్ము తుడుచుకోండి ముందు. ఎవ్వరూ విచారంగా ఉండడం బాగుండదు మహామంత్రి. ఇక ఈ సేనాపతి విచారంగా ఉండగా ఏం చేయగలడు? మన మహారాజు గారిని దర్శించుకుని 6 మాసాలు గడిచాయి. మరి వారు చూడబోతే హస్తినాపురాన్ని అసలు మర్చిపోయినట్లున్నారు మంత్రివర్య. తమ వంటి సేనాపతి ఉండగా వారికి హస్తినాపురం గురించి చింతించవలసిన అవసరమే ఉంటుంది. హస్తినాపుర హద్దులు సురక్షితంగానే ఉన్నాయి. ఈ మధ్య వారు తమ హృదయ సరిహద్దులను రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. కానీ రాజుగారి బాధ్యత ఏమిటంటే? మళ్ళీ అదే మాట. రాజుగారు కూడా మనిషే కదా సేనాపతి గారు. ఆనందించటానికి వారికి ప్రజల్లో ఏ ఒక్కరికంటే తక్కువ హక్కుండదు. రాజు ప్రజల ఆనంద రక్షణ భారం వహిస్తున్నప్పుడు రాజుగారి ఆనంద రక్షణ భారం వహించడం ప్రజల కర్తవ్యం కాదా సేనాపతి? రాజుగారు సుఖంగా లేకపోతే ప్రజల సుఖం గురించి ఆలోచించనూ లేరు, ప్రజలను సరిగా పాలించనూ లేరు. అందుకనే వారిని తమ ఆనంద గంగా స్నానం చేయనీయండి సేనాపతి గారు. కానీ ఎప్పటి వరకు మహామంత్రి? ఎప్పటి వరకు అంటే స్వయంగా ఆనంద సాగరం నుండి బయటపడే వరకు. మరి ఆ రోజు ఎప్పుడు వస్తుంది? తామేం చింతించకండి సేనాపతి. వైవాహిక జీవన రసపానం ఆవశ్యకం. అది లేకుండా జీవితం సంపూర్ణం కాదు. తాము యువరాజు జననం కోసం ప్రతీక్షించండి. యువరాజు జన్మించాక మహారాజు గారు ఈ ఆనంద సాగరాన్ని అధిగమించి రావటం సాధ్యమవుతుంది. అదిగో ఆ రోజు రానే వచ్చింది. మహారాజా, మహారాజు గారికి జయము జయము. రాకుమారులు జన్మించినందుకు శుభాకాంక్షలు. నువ్వు చూసావా శిశువుని? చూశాను మహారాజా. ఏ రంగులో ఉన్నాడు? ఏ రంగంటే పాలల్లో గులాబీ రేకులు రంగునిచ్చినట్లున్నారు మహారాజా. అతని కళ్ళెలా ఉన్నాయి? అచ్చం చంద్రవంశీ రాకుమారుల కళ్ళలాగే ఉన్నాయి మహారాజా. మహారాజు గారికి జయము. తాము నన్నెన్నటికీ ప్రశ్నించరాదు. ఓ సింతేనా? అలాగే మేం నీకు మాట ఇచ్చాం దేవి. నేను ఎలాంటి పని చేసినా తామెప్పుడూ అదేమిటి అని నన్ను అడగరాదు. అలాగే మేము ఎప్పటికీ నిన్నే ప్రశ్న అడగము, ఆపై కారణం తెలుసుకునే ప్రయత్నము చేయము. నేను గనక సమయాన్ని కాకుంటే ఏ దృశ్యాన్నైతే ఇంతకు ముందు చూశానో దాన్ని చూసిన తరువాత నా కళ్ళు శిలాభూతమయ్యుండేవి. కాని హస్తినాపుర నరేశుడు శంతనుడివి నా కళ్ళ వంటివి కాదుగా. అతడు కేవలం ఒక తండ్రి. దుఃఖంతో నిండిన అతని హృదయం అతని కళ్ళే అతనికి చూపించిన ఆ దృశ్యంలోని నిష్ఠుర సత్యాన్ని గ్రహించడానికి సిద్ధంగా లేదు. కన్నతల్లే స్వయంగా తన మొదటి పుత్రుణ్ణి జన్మించిన వెంటనే నదిలో పడవేసింది. శంతనుడు మౌనంగా ఉండిపోవడానికి వచనబద్ధుడు. గంగ అతడి మౌనాన్ని తన చిరునవ్వుతో సవాలు చేస్తూ వెళ్ళిపోయింది. కానీ నేను సమయాన్ని, నాకు శంతనుడి రెండో బిడ్డ భవిష్యత్తు కూడా తెలుసు.
కనులే చూస్తే ఏమిటి గొంతే పెగలనిదే ఆ విధి రాసిన రాతలు తెలిసేదెవరికిలే తెలిసేదెవరికిలే. మహారాజా, ఇంత రాత్రి వేళ వచ్చారేమిటి? మేం అంధకార గహ్వరంలో చిక్కుకుపోయాం గురువర్యా. అందుకే రెయ్యి పగళ్ల మధ్య వ్యత్యాసాన్ని మరిచిపోయాం. పగలు కూడా రాత్రిలా చీకటిగా ఉంది. మనుష్యుడు గనుక తన కళ్ళను మూసుకుంటే అతనికి అంధకారం తప్పించి వేరే ఇంకేమీ కనిపించదు మహారాజా. అందుకే కళ్ళు తెరవండి, ఆపై చూడండి. సూర్యుడు తన విధులను అనుసరించి ఉదయిస్తూ ఉంటాడు, అస్తమిస్తాడు. చంద్రుడు కూడా ఆ విధంగానే వస్తాడు, ఆ విధంగానే తన చల్లని ప్రకాశాన్ని వర్షిస్తాడు. ప్రకాశమే ఆత్మ మహారాజా. ఆత్మ లేకుండా ఏదీ సంభవం కాదు. అయితే మరా ప్రకాశం మాకెందుకు గోచరించదు గురువర్యా? బహుశా తమరా ప్రకాశాన్ని చూసే ప్రయత్నం చేయడం లేదేమో. ఈ అంధకారం తమలోని ఏదో సమస్యే. ఇక సమస్యలు పోరు కోసమే వస్తాయి. అదే కష్టంగా ఉంది గురువర్యా. మేము కోరుతూ కూడా సమస్యలపై పోరాడలేకపోతున్నాం. అంతటి సమస్య ఏంటి మహారాజా? మహారాణి మా ఇద్దరు పుత్రుల్ని హత్య చేసింది. మేమేమో చూస్తూ ఊరుకోవడం తప్ప ఏం చేయలేకపోతున్నాం. ఎందుకని ప్రభు? ఎందుకంటే మేం వచనబద్ధులం. తాము వచనబద్ధులు. మహారాణి తమ పుత్రులను హత్య చేస్తుంటే ఊరుకోవడానికి హస్తినకు రాజైనా చక్రవర్తులైనా తమకిలాంటి గుడ్డి వాగ్దానాలు చేసే హక్కే లేదు. ఏ వాగ్దానమైతే న్యాయానికి విరుద్ధమో అది వాగ్దానమే కాదు, శాపం. మేము ఆ శాపంతోనే జీవిస్తున్నాం గురువర్యా. తాము దీన్ని జీవించటం అంటారా రాజా? అయితే మరి తాము దేన్ని మరణం అంటారు? ఎందుకంటే ఏ రాజైతే తన పుత్రుల ప్రాణాలు కాపాడలేడో అతడు తన ప్రజల జీవనాన్ని ఏమి రక్షించగలడు? తమరి బలహీనత నుండి మన హస్తినాపురాన్ని రక్షించమని మేము ఆ దైవాన్ని ప్రార్థిస్తాం. తమకసలు ఈ అన్యాయం కనిపించలేదా రాజా? హస్తినాపురాధీశుడైన ఆ శంతనుడికి ఈ అన్యాయం కనిపిస్తూనే ఉంది రాజగురువర్యా. అయితే హస్తినాపురాధీశుడు ఈ అన్యాయాన్ని ఎందుకు నిరోధించటం లేదు? ఎందుకంటే ఆ శంతనుడొక సామాన్యుడు. అతడు రాజు చేతులను కట్టేస్తున్నాడు. రాజు కేవలం రాజే అవుతాడు, సామాన్య వ్యక్తి అయ్యే హక్కు అతనికి లేదు. తమరి జీవితం జనసముదాయం కోసం. అలాంటిది వాగ్దానం చేసి తాము రాజధర్మానికి భంగం కలిగించారు. మేం తమ నుండి సహాయం అర్థించడానికి వచ్చాం గురువర్యా. రాజులు అర్థించటమనేది శోభించదు మహారాజా. మరైతే మేమేం చెయ్యాలి? తాము తమరి ఆ వాగ్దానాగ్నిలో దహించండి. ఇదే తమ భాగ్యము, ఇదే తమరికి ప్రాయశ్చిత్తము. విమర్శలు వ్యంగ్యోక్తుల దెబ్బలను ఓర్చుకుంటూ
తమకు తామే సహాయం చేసుకుంటూ ఆ అగ్నిసాగరం నుండి బయటకు రండి రాజా. తమకున్న ఈ బలహీనత వల్లే ఏదో ఒక శక్తి బీజం తప్పక మొలకెత్తుతుంది. అరే అన్నా, ఇది విన్నావా? వినడమైతే విన్నానులే, కానీ నమ్మాలంటే మనసొప్పడం లేదు. నదైతే ఆ గంగమ్మే కావచ్చు, కానీ ఏ తల్లైనా తన పిల్లల్ని ఇలా గంగపాలు చేస్తుందా? అమ్మంటే స్వయంగా మమతల గంగే కదన్నా. మహారాణి గారు విచిత్రమైన తల్లిలా ఉన్నారు. అంతకాక తల్లికి అలాంటి లక్షణాలు ఉండవుగా మరి. ఒక్కొక్కరిగా 3 రాకుమారుల్ని బలి చేసింది. మిత్రమా, రాజభవన విశేషాలు ఏమైనా ఉన్నాయా? విశేషమేముంది, పాత కదే. 4వ కుమారుడు పుట్టాడు. రాజుగారి పరిస్థితి చూడలేకపోతున్నాం. అరే, పరిస్థితి ఏంటి? ఏ పిల్లలైనా నేరుగా మహారాణి ఒళ్ళో పడతారా? మరి మహారాజు గారు ఆమెను అడగరెందుకు? ఇది ఇలాగే కొనసాగితే మహారాజు గారి చేతిలో ఉన్న వంశరేఖ కాస్త చెరిగిపోతుంది. బాగా చెప్పావు. మహారాజు గారు ఇలాగే ఊరుకుంటే ఆ 4వ రాకుమారుడు బలిగాక తప్పదు. మహారాజా, ఈ వేళప్పుడు వచ్చారేమిటి? నేను 4వ రాకుమారుని మృతి పట్ల సానుభూతి తెలపడానికి వచ్చాను ప్రభు. తాము పొరపాటున హత్యను మృతి అంటున్నారు మహామంత్రి. ఒకవేళ అది హత్య అయితే మహారాజా, న్యాయమూర్తి దండనాధికారి అయిన తమరిప్పటి వరకు అపరాధికి మృత్యుదండన ఎందుకు విధించలేదు? అపరాధికి మృత్యుదండన విధించనందువల్ల తేలిందేమంటే ఇది హత్య కాదు అని. తమరి వ్యంగ్యోక్తి ఉచితమనే భావిస్తున్నారా మహామంత్రి? మరైతే తాము మహారాణి గారిని ఎందుకు అడగరు? ఈ స్త్రీ ఎవరు మహారాజా? ఆమెను మీరు మా మహారాణిగా చేశారు. ఈ స్త్రీలో స్త్రీలకుండవలసిన 3 గుణాలలో ఒకటి లేదు. చేతన లేదు, ప్రేరణ లేదు, ఉత్సాహం లేదు. ఒక పతిగా తాము ఆమెను అడగలేకపోతే ఒక రాజుగా ప్రశ్నించండి. ఎందుకంటే రాజ్యానికి ఒక యువరాజునివ్వటం తమ కర్తవ్యం మహారాజా. అసలు మేం ప్రశ్నించగలవారమైతే తమరి ఈరోజు ఇక్కడికి మా చతుర్థ పుత్రుని మృతి పట్ల సానుభూతి చూపటానికి వచ్చుండేవారే కాదు. ఆపై అన్నిటికంటే దుఃఖించాల్సిన విషయం ఏమిటంటే, మాకు పంచమ పుత్రుడు కలిగితే అతడి భాగ్యం కూడా మా దౌర్భాగ్యమే అవుతుంది. నేను ఎప్పుడు ఎలాంటి పని చేసినా అదేమిటి అని మీరు నన్ను ప్రశ్నించరాదు. అలాగే మేము ఎప్పటికీ నిన్నే ప్రశ్న అడగము. ఆపై కారణం తెలుసుకునే ప్రయత్నము చేయము. ముందు వెనకలు చూడక మాటిస్తే ఇంతే,
మంచిది ప్రతి పని ముందరా ఆలోచన ఉంటే. మనసు పాడు చేసుకోకండి ఆర్యపుత్ర. తమరి అష్టపుత్రులు వసువులు. వారిని ధరిత్రిపై జన్మించమని వశిష్ఠ మహర్షి శాపమిచ్చారు. ఎవరి హస్తాలను తన హస్తాలుగా చేసుకుంటాడో ఎవరికీ తెలియదు. భగవంతుడిప్పుడు ఎవరి నేత్రాలను తన నేత్రాలుగా చేసుకుంటాడో తెలియదు.